ఓకే చిల్డ్రన్, నేను మీకు మళ్ళీ ఇప్పుడు తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఇంతవరకు మనం ఇంగ్లీష్లో విన్నాము. ఇప్పటికి ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత మీరు ఏదైనా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు, అంటే మీకు ఇది ఎగ్జామినేషన్ పర్పస్లో మాత్రమే కాదు, ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైనా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ముందు ఆ ఫామ్ ని ఒక జిరాక్స్ కాపీ తీసుకుని ఉంచడం బెటర్. ఇప్పుడు మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఒక కాపీ ఒకసారి క్లిక్ చేసుకుని అందులో వాడు ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయమన్నాడు అవన్నీ జాగ్రత్తగా చదువుకుని, తర్వాత ఒకటి వీలైతే ఫోటోస్టాట్ తీసుకుని దాన్ని మీరు ముందు ఫిల్అప్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒరిజినల్ది ఫిల్అప్ చేసేటప్పుడు తప్పులు రాకుండా ఉండాలంటే ముందు మనం ఫిల్అప్ చేసుకోవటం చాలా అవసరం. సో అప్పుడు మనము అప్లికేషన్ ని బాగా ఫిల్ చేయగలం. అంతేకాకుండా మనం ఒక ఫోటోస్టాట్ కాపీ ఉంచుకుంటే ఒరిజినల్ ఫామ్ ఎటు పంపించేస్తాం కాబట్టి తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ దానికి సంబంధించి ఏదైనా మనము కరెస్పాండ్ చేయవలసి ఉంటే తప్పనిసరిగా ఈ ఫోటోస్టాట్ కాపీ దానిలో మనం ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటాం కాబట్టి ఆ ఫోటోస్టాట్ కాపీ అనేది మనకి తర్వాత ఉపయోగపడుతుంది. తర్వాత సమ్ టైమ్స్ వెన్ ఫిల్లింగ్ అవుట్ అన్ అప్లికేషన్ ఫామ్, ఇంకా చూడండి, ఒక్కొక్కసారి నువ్వు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు నీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు అప్లికేషన్ ఫామ్ లో డోంట్ లీవ్ ఏ బ్లాంక్, ఏది ఖాళీగా వదలొద్దు అని ఇస్తారు. సో అలాంటప్పుడు ఆ బాక్స్ లో మనం ఒక చిన్న గీత కొడితే సరిపోతుంది. ఎందుకంటే స్కాన్ తీసేటప్పుడు అక్కడ బ్లాంక్ ఉంటే స్కాన్డ్ కాపీ ప్రాసెస్ అవ్వదన్నమాట. సో అందువల్ల మనము ఒక గీత కొట్టేస్తే అక్కడ బ్లాంక్ వదలకుండా ఉన్నట్టు ఉంటుంది. అంతేకాకుండా నీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అందులో బాక్సెస్ ఉన్నాయనుకో, ఆ బాక్సెస్ లో ఒక్కొక్క బాక్స్ లో ఒక లెటరు లేక ఒక నెంబర్ మాత్రమే వేయాలి. ఎందుకంటే ఒక్కొక్క బాక్స్ ఒక లెటరు లేక ఒక నెంబర్కే, నువ్వు 2 లెటర్స్ లేక 2 నెంబర్స్ వేస్తే అది స్కాన్ అవ్వదు. సో అది ఇన్వాలిడ్ అవుతుంది అప్లికేషన్. సో నువ్వు ఒక లెటర్ కానీ ఒక నెంబర్ కానీ టైప్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా నువ్వు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ డేట్ ఫిల్ చేయవలసి ఉంటే కొన్నిసార్లు అప్లికేషన్ లో డేట్, మంత్, ఇయర్ మోడ్ ఇస్తాడు. కొన్ని అప్లికేషన్స్ లో మంత్, డే, ఇయర్ మోడ్ ఇస్తాడు. అక్కడ ఇచ్చిన అప్లికేషన్ లో అతను అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి రిక్వైర్డ్ ఫార్మాట్ ఏది, డేట్, మంత్, ఇయరా, మంత్, డేట్, ఇయరా, ఏది రిక్వైర్డ్ డిజైర్డ్ ఫార్మాట్ మనం చూసుకుని ఆ ఫార్మేట్ లోనే డేట్ ని ఫిల్ చేయవలసి ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇంకా అప్రోప్రియేట్ బాక్సెస్, నీవు ఎస్ అని చెప్పాల్సిన బాక్సెస్ లో టిక్ కొట్టాలి ఇలాగా, అంతే తప్ప ఎక్స్ అని రాయకూడదు. ఎప్పుడు కూడా ఇంటూ కొట్టేస్తూ ఉంటారు చాలా మంది, అలా కాకుండా టిక్ కొట్టాలి. తర్వాత నీవు అప్లికేషన్ లోని ఎగ్జాక్ట్ అడ్రస్, ఎగ్జాక్ట్ మొబైల్ నెంబరు, ఎగ్జాక్ట్ పిన్ కోడ్ రాయాలి. లేకపోతే ఫ్యూచర్ కరెస్పాండెన్స్, అంటే నీకు ఏదైనా అప్లికేషన్ లోని అడ్రస్ ఎందుకు అడుగుతారు, నువ్వు ఏదైనా ఉద్యోగానికో లేకపోతే ఫర్దర్ స్టడీస్ కో అప్లికేషన్ పెట్టుకుని ఉంటావు కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు అడుగుతారు అంటే, నీ అడ్రస్ ఎందుకు అడుగుతారు అంటే నీకు తర్వాత దానికి సంబంధించి ఏదైనా లెటర్ కానీ మెయిల్ కానీ వాళ్ళు పెడతారు. సో అటువంటప్పుడు నువ్వు నీ ల్యాండ్ లైన్ అడ్రస్, ల్యాండ్ లైన్ నంబరు లేక మొబైల్ నంబరు, పిన్ కోడ్ కరెక్ట్ గా వేయాలి. అంతేకాకుండా మెయిల్ ఐడి అడిగినప్పుడు నీ మెయిల్ ఐడిని కరెక్ట్ గా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు నీతో కరెస్పాండ్ చేయాలి కాబట్టి అవతల వాళ్ళ నుండి నీకు ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. వాళ్ళకి నీకు ఇన్ఫార్మ్ చేయడానికి ఏదో ఒక మోడ్ను ఉపయోగించుకుంటారు కాబట్టి నీ అడ్రస్ చాలా అక్యురేట్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం నీ పిన్ కోడ్, నీ ఫోన్ నెంబర్ అక్యురేట్ గా ఉండాలి. అదే సమయంలో నీ మెయిల్ ఐడి కూడా చాలా అక్యురేట్ గా ఉండాలి. తర్వాత ఫోటో పేస్ట్ చేయమని అడిగితే, అంటే ఫోటోకి మూలని, అప్లికేషన్ మూలని ఒక చిన్న బ్లాంక్ ఇస్తాడు కదా బాక్స్, ఆ బాక్స్ లో సరిపడా మాత్రమే ఫోటోని నువ్వు పంపించాలి. ఒకవేళ ఫోటో అడిగితే రీసెంట్ కలర్ కానీ బ్లాక్ అండ్ వైట్ ఫోటో కానీ కరెక్ట్ సైజ్ లో నువ్వు అక్కడ పేస్ట్ చేయవలసి ఉంటుంది. పాస్పోర్ట్ సైజు ఫోటో అడిగారా, స్టాంప్ సైజ్ ఫోటో అడిగారా చూసుకుని దాన్ని బట్టి నువ్వు అక్కడ ఫోటోని పేస్ట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేస్తున్నావు అనుకో, నువ్వు బాక్స్ లో ఫోటో పెట్టవలసి ఉంటే నీ ఫోటోను స్కాన్ తీసుకుని జాగ్రత్తగా రిక్వైర్డ్ సైజ్ లో రిక్వైర్డ్ డైమెన్షన్ లో దాన్ని స్కాన్ తీసుకుని నువ్వు ఆ స్కాన్ కాపీని అక్కడ పేస్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ అడుగుతారు. సిగ్నేచర్ అడిగినప్పుడు కూడా
ఇచ్చిన రిలవెంట్ బాక్స్ లోని నువ్వు సిగ్నేచర్ చేయాలి. బౌండరీస్ దాటి ఎప్పుడు సిగ్నేచర్ చేయకూడదు. ఒకవేళ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనుకో, నువ్వు ఒక నీట్ వైట్ పేపర్ మీద నీ యొక్క సిగ్నేచర్ చేసుకుని ముందు నీ సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్ ని నువ్వు స్కాన్ తీసి ఆ రిలవెంట్ బాక్స్ లో నువ్వు ఆ స్కాన్ సిగ్నేచర్ ని కరెక్ట్ గా ఇన్సర్ట్ చేయాలి, పేస్ట్ చేయాలి. ఒకవేళ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ లో నీకు ఏదైనా అర్థం కాని ఉంది అంటే నువ్వు హెల్ప్ డెస్క్ లైన్ ఫోన్ చేసి హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన యొక్క కన్వీనియన్స్ కోసం అంటే మీరు నేర్చుకోవటం కోసం అప్లికేషన్ ఫామ్స్ ని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఆన్లైన్ ఫామ్స్, 2 ఆఫ్లైన్ ఫామ్స్. ఆన్లైన్ ఫామ్స్ అంటే ఆన్లైన్ లో ఫిల్ చేస్తారు. ఏమంటారు వాటిని, సాఫ్ట్ కాపీస్ అంట ఆన్లైన్ ఫామ్స్. ఆఫ్లైన్ ఫామ్స్ అంటే అప్లికేషన్ డైరెక్ట్ గా నువ్వు మాన్యువల్ గా నింపవలసిన ఫామ్స్. మాన్యువల్ గా నింపవలసిన ఫామ్స్ ని ఆఫ్లైన్ ఫామ్స్ అంటారు. ఆన్లైన్ లో నింపవలసిన ఫామ్స్ ని ఆన్లైన్ ఫామ్స్ అని అంటారు. మాన్యువల్ గా నింపవలసిన ఫామ్స్ మాన్యువల్ గా నింపే వాటిని మనం హార్డ్ కాపీస్ అని కూడా అంటాము. ఓకేనా? ఆన్లైన్ ఫామ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, we see different types of forms that are to be filled online. Nowadays, the educational institutions, universities, and job recruiting agencies are following the process of online form filling for the intake of candidates. Such trend comes in vogue with the change of time in technology. The use of computer and the introduction of Android mobile phones made this thing possible. This type of online filling saves time, money, and it is safe and secure from tampering. There are many times you are asked to fill in an online form. See here, different types of forms ఈ రోజుల్లో ఆన్లైన్ లోనే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, జాబ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కానీ మనం అప్లికేషన్ పంపేటప్పుడు వాళ్ళు క్యాండిడేట్స్ ని తీసుకోవటానికి, అంటే జాబ్ సెలెక్ట్ చేసుకోవటానికి, లేకపోతే యూనివర్సిటీలో అడ్మిషన్ ఇవ్వడానికి, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఫామ్ ని ఫిల్ చేయమని, ఆన్లైన్ ఫామ్స్ ఫిల్ చేయమని ఇస్తున్నారు. మీకు తెలుసు కదా, జేఈ ఫామ్స్ ఫిల్ చేశారు, అలాగే ఎంసెట్ ఫామ్స్ ఫిల్ చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైనే. సచ్ ట్రెండ్ కమ్స్ ఇన్ ఓగ్ విత్ ద చేంజ్ ఆఫ్ టైమ్ అండ్ టెక్నాలజీ. కాలం మారుతూ ఉంది, టెక్నాలజీ కూడా మారుతుంది. కాబట్టి ఈ ట్రెండ్ వచ్చింది. ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ మేక్ దిస్ థింగ్ పాసిబుల్. ఇప్పుడు మనం అందరం ఇంచుమించుగా ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నాం. అందరి చేతుల్లోనే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి ఆన్లైన్ ఫిల్లింగ్ అప్ ద ఫామ్ అనేది చాలా పాసిబుల్ గా, చాలా ఈజీ అయిపోయింది మనకి. ఈ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ అనేది మన సమయాన్ని సేవ్ చేస్తుంది, మన డబ్బును సేవ్ చేస్తుంది. అంతేకాకుండా ఇది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. ఎవరు దాన్ని మళ్ళీ ట్యాంపర్ చేయకుండా. ఎందుకంటే అది ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది, మనం ఎవరికైతే అప్లికేషన్ పంపించామో వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ట్యాంపర్ అవ్వదు. అదే ఆఫ్లైన్ అనుకోండి, దానికి చాలా రిస్క్లు ఉంటాయి. అయితే నువ్వు ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నువ్వు ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయమని నువ్వు ఇప్పటికే చాలా సార్లు నిన్ను అడిగి ఉంటారు. నువ్వు ఇప్పటికే చాలా సార్లు ఆన్లైన్ ఫామ్ ని ఫిల్ చేసి ఉంటావు. సో ఉదాహరణకి చూడు, చాలా సార్లు చాలా ఆన్లైన్ ఫామ్స్ ఫిల్ చేసి ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, for example, applying for a passport and applying for an entrance test, MSET, PolySet, UGR, PGCET, like that. Applying for jobs, UPSC, APPSC, DSC, like that. Applying for subscription, example, subscribing for a newspaper or magazine. Applying for voter ID, signing up for an email ID. ఇదిగో ఇవన్నీ కూడా ఆన్లైన్ ఫామ్స్ కి ఉదాహరణ. పాస్పోర్ట్ ఫిల్ చేయడం, అప్లయింగ్ ఫర్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ లైక్ ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ ఆర్ పాలిసెట్ ఆర్ యూజీఆర్, పీజీసెట్, పాసెట్, లైక్ దట్, నీట్ ఎగ్జామ్, లైక్ దట్. అప్లయింగ్ ఫర్ జాబ్స్, యూపీఎస్సీ జాబ్స్ కో, ఏపీపీఎస్సీ జాబ్స్ కో, డిఎస్సీకో అప్లై చేసుకుంటూ ఉంటావు. లేకపోతే 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ బేస్డ్ జాబ్స్ కూడా మనకి లోకల్ గా పడుతూ ఉంటాయి.
వాటిలో జాబ్స్కి అప్లై చేసినప్పుడు. ఇంకా అప్లయింగ్ ఫర్ సబ్స్క్రిప్షన్, సబ్స్క్రైబింగ్ ఫర్ న్యూస్ పేపర్ ఆర్ మ్యాగజైన్ కానీ న్యూస్ పేపర్ కానీ నువ్వు డబ్బులు కట్టేవలసి వచ్చినప్పుడు, సబ్స్క్రైబ్ చేయవలసి వచ్చినప్పుడు. అప్లయింగ్ ఫర్ వాటర్ ఐడికి అప్లై చేయవలసి వచ్చినప్పుడు. సైనింగ్ అప్ ఫర్ అన్ ఈమెయిల్ ఐడికి సైన్ అప్ చేయవలసి వచ్చినప్పుడు. లుక్ ఎట్ అండ్ ఫిల్ ఇన్ ద ఆన్లైన్ ఫామ్ గివెన్ బిలో. ఇక్కడ కింద ఇచ్చిన ఆన్లైన్ ఫామ్స్ చూడండి. ఆన్లైన్ ఫామ్ చూడండి. ఆన్లైన్ ఫామ్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఆన్లైన్ ఫామ్. నేమ్, choose your username, latest photograph, paste your latest photograph, create a password, confirm your password, birthday, month, day, year. ఇక్కడ చూడండి ఈ ఫార్మాట్ మంత్ డే ఇయర్ గా ఉంది, డే మంత్ ఇయర్ గా లేదు. మంత్ డే ఇయర్. జెండర్ అంటే తెలుసు కదా, మేలో ఫీమేలో. మొబైల్ ఫోన్ నంబర్, యువర్ కరెంట్ ఈమెయిల్ ఐడి, లొకేషన్. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇవన్నీ మీరు ఫిల్ చేయాలి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలంటే. నో ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ ఫామ్ ఒకటి ఇచ్చాడు, ఆన్లైన్ ఫామ్ ని మీరు ఫిల్అప్ చేయాలంటే. నెక్స్ట్ స్టెప్ తర్వాత ఏం చేయాలి అనేది ఆన్లైన్లో వస్తుంది. తర్వాత వేరే పేజ్లోకి వెళ్తారు, అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు టైప్ చేసుకుంటారు. దీనికి మీకు కొంచెం టైపింగ్ కీ తెలిసి ఉండాలి, ఓకేనా. తర్వాత చూడండి ఆఫ్లైన్ ఫామ్స్ చూడండి. టెక్స్ట్ బుక్ తీయండి ఒకసారి. పేజ్ నెంబర్ 269 వరకు వచ్చాము ఇప్పుడు మనము. లుక్ ఇంటూ పేజ్ నెంబర్ 270. ఓన్లీ ఆడియో మాత్రమే పనిచేస్తున్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 270 చూడండి. ఇంకా బ్యాంక్ ఫామ్స్, ఆఫ్లైన్ ఫామ్స్. ఆన్లైన్ ఫామ్స్ కి మనకి ఉదాహరణలు ఇచ్చేసారు. ఏంటంటే పాస్పోర్ట్కి అప్లై చేసుకోవడము, ఎంట్రన్స్ ఎగ్జామ్లకు అప్లై చేసుకోవడం, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడము, ఏదైనా న్యూస్ పేపర్ తెప్పించుకుంటూ ఉంటే దానికి ముందుగా సబ్స్క్రిప్షన్కి అప్లై చేయడము, ఓటర్ ఐడికి అప్లై చేయడము, ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి కూడా అప్లికేషన్ ఫిల్ చేయాలి మనం ఆన్లైన్. అవన్నీ ఆన్లైన్. ఇంకా ఆఫ్లైన్ ఫామ్స్, యాక్చువల్గా ద పర్పస్ ఆఫ్ లర్నింగ్ దిస్ చాప్టర్ ఈస్ టు ఫిల్లింగ్ అప్ ద ఆఫ్లైన్ ఫామ్స్. అంతే కదా, ఈ చాప్టర్ పర్పస్ ఏంటంటే మనము ఆఫ్లైన్ ఫామ్స్ నింపడానికే మెయిన్ ఇది నేర్చుకుంటాం. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ లో ఇచ్చేది కూడా ఆఫ్లైన్ ఫామే. ఆఫ్లైన్ ఫామ్స్ కి ఎగ్జాంపుల్స్ బ్యాంక్ ఫామ్స్. ఉదాహరణకి ఫస్ట్ వన్ బ్యాంక్ ఫామ్స్. ఎందుకు బ్యాంక్ ఫామ్స్ ఫిల్ చేయాలి? బ్యాంకుతో పని లేకుండా మనకి ఏ పని జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పంపించాలంటే కూడా ఫీజు మనము ఆన్లైన్లో, ఇప్పుడు అంతా ఇంటర్నెట్లో నెట్ బేస్డ్ బ్యాంకింగ్ వచ్చేస్తుంది కదా, నెట్ బ్యాంకింగ్లో మనం ఫీజులు పే చేస్తూ వస్తున్నాము. సో ఫీజు పే చేయాలి అంటే కూడా మళ్ళీ బ్యాంక్ ఫామ్ ఒకటి ఓపెన్ చేసుకుని అది ఫిల్ చేసి బ్యాంకుకి పంపించి పేటిఎం ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనం పంపిస్తూ ఉన్నాము. సో బ్యాంక్ ఫామ్స్ ఫిల్ చేయడం అనేది, ఆఫ్లైన్ బ్యాంక్ ఫామ్స్ ఫిల్ చేయడం అనేది ముందు మనం నేర్చుకోవాలి. లిసన్ టు మీ అటెంటివ్లీ while I am reading the passages allowed to you, reading the information or reading the instructions allowed to you. Money is kept in a saving account in a bank or post office for the purpose of safety as well as for the internet that is accrued. While opening an account in a bank, certain documents such as proof of identity and address need to be submitted, along with photos, introduces signature, and preferably a copy of the PAN card. A stipulated minimum balance must be maintained in the account. A higher balance is mandatory if checkbook facility is availed of. Money can be withdrawn from the account and also deposited whenever required. The transactions are recorded in a passbook issued to the customer. Some banks, however, give printouts only. What is the need to filling up the bank forms?
See here, some elaborated explanation is given here. Money is kept in saving account in a bank or post office for the purpose of safety as well as for the interest that is accrued. While opening an account in a bank, certain documents such as proof of identity and address need to be submitted along with photos, introducer's signature, and preferably a copy of the PAN card. A stipulated minimum balance must be maintained in the account. A higher balance is mandatory if checkbook facility is availed of. Money can be withdrawn from the account and also deposited whenever required. The transactions are recorded in a passbook issued to the customer. Some banks, however, give printouts only. See here, large scale of reforms have been undertaken in the banking sector over the last few years. The customer today enjoys facilities which were unheard in the past. With the introduction of core banking, a customer can draw money not only from the branch where he has an account, but from any other branch of the bank too. Similarly, he can even deposit checks in any branch of the bank and not just the home branch. ATMs and internet banking too have changed the face of banking. Today, because of centralized computerized banking, all account numbers, new as well as existing ones, are of 10 digits or more. The format of some of the pay-in slips and other bank forms has changed, reflecting the new changes that have been introduced in banking. As you all know, banking system has radically changed in these years. The last few years, it has been changed like anything. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మనందరికీ యాక్సెస్ అయిపోయింది. ఏటీఎంలు వచ్చేసాయి. మన హోమ్ బ్రాంచ్ కి సంబంధించిన ఏటీఎం నుండి మాత్రమే కాకుండా మనం ఏ బ్రాంచ్ కి సంబంధించిన ఏ బ్యాంక్ కి సంబంధించిన ఏటీఎం నుండి అయినా మనము డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మనీ డిపాజిట్ చేసేటప్పుడు మనము ఆన్లైన్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో సెంట్రలైజ్డ్ కంప్యూటరైజ్డ్ బ్యాంకింగ్ వచ్చింది. బ్యాంకింగ్ సిస్టమ్ అంతా సెంట్రలైజ్ అయిపోయింది. అందుకే కొన్ని బ్యాంక్స్ మెర్జ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మోస్ట్లీ ఇట్ ఈస్ కంప్యూటరైజ్డ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఏ మనీ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కూడా ఏటీఎంస్ లో చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ మారుతూ ఉన్న ట్రెండ్స్ కి, మారుతూ ఉన్న రాడికల్ చేంజెస్ కి అనుగుణంగా ఆఫ్లైన్ ఫార్మ్స్ యొక్క ఫార్మేట్ కూడా మారిపోయింది. ఆ ఫార్మేట్స్ ఎలా మారాయి అనేది మనం ఇప్పుడు చూసుకుంటే బాగుంటుంది. యు ఆల్ నో వాట్ ఆర్ హౌ టు విత్డ్రా మనీ, విత్డ్రాయింగ్ మనీ విత్డ్రా చేయడం ఎలాగా. By withdrawal form, the depositor has to go personally to the bank. The withdrawal form must always be accompanied by the passbook. మనీని ఆఫ్లైన్ విత్డ్రా చేయాలి అంటే డబ్బులు చేతిలోకి తీసుకోవాలి అంటే మనం ఏటీఎం కైనా వెళ్తాము, లేకపోతే బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేసుకుంటాము. బ్యాంక్ లో విత్డ్రా చేసుకోవాలి అంటే మనం తప్పనిసరిగా విత్డ్రావల్ ఫామ్ ని ఫిల్ చేయవలసి ఉంటుంది. మనం పర్సనల్ గా బ్యాంకుకి వెళ్ళాలి. అక్కడ మనం విత్డ్రావల్ ఫామ్ తీసుకోవాలి. మనము మనీ విత్డ్రా చేసేటప్పుడు మనం బ్యాంక్ లో మన విత్డ్రావల్ ఫామ్ తో పాటు మన బ్యాంక్ పాస్బుక్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అందువల్ల మనము హౌ టు విత్డ్రా మనీ, హౌ టు ఫిల్ ఇన్ ద విత్డ్రావల్ ఫామ్ అనేది మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. స్టడీ క్లోజ్లీ the filled in form and attempt the exercise. Remember to write only after writing the amount in words. ఇక్కడ ఈ ఫామ్ ని స్టడీ చేయండి. తర్వాత మీరు తప్పనిసరిగా మనీ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చినప్పుడు విత్డ్రావల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఆంధ్ర బ్యాంక్ కి సంబంధించిన ఫార్మెట్ వాళ్ళ ఫామ్, అలానే స్టేట్ బ్యాంక్ కి సంబంధించిన ఫామ్, ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించిన ఫామ్స్, ఇంకా కెనరా బ్యాంకు, లేకపోతే గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇటువంటి బ్యాంక్స్ అన్నిటికీ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫార్మేట్ లో ఫార్మ్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. కొన్ని ఫార్మ్స్ నేర్చుకుంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది. బ్రాంచ్ నేమ్, మీరు ఏ బ్రాంచ్ లో మనీ విత్డ్రా చేయాలనుకుంటున్నారు అంటే ఏ బ్రాంచ్ లో మీకు అకౌంట్ ఉంది ఆ బ్రాంచ్ కి మీరు వెళ్తారు, వెళ్ళి మనీ విత్డ్రా చేస్తారు. సో అక్కడ బ్రాంచ్ నేమ్ కంపల్సరిగా రాయాలి. తర్వాత డేట్ చూడండి, ఇక్కడ డేట్, మీరు ఏ రోజు వెళ్ళి బ్యాంక్ లో మనీ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు డేట్ మీరు ఈ ఫార్మెట్ లో వేయాలి. తర్వాత ఈ 468707 అనేది బ్యాంక్ వాళ్ళు ఇచ్చే నెంబరు. ఆ బ్యాంక్ విత్డ్రావల్ ఫామ్ మీద బ్యాంక్ వాళ్ళకి నెంబరింగ్ ఉంటుంది అనమాట. ఇది బ్యాంక్ వాళ్ళు ఇచ్చే నెంబరు. తర్వాత
నీ పేరు, నీ అకౌంట్ నుండి నువ్వే డబ్బులు డ్రా చేసుకుంటావు కాబట్టి నీ పేరు రాసుకోవాలి. నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ అంటే ఎవరైతే బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేసుకుంటున్నారో, అంటే నువ్వు వెళ్ళి బ్యాంకులో విత్డ్రా చేసుకున్నావు కాబట్టి నీ పేరే రాసుకోవాలి. తర్వాత నువ్వు ఆల్రెడీ పాస్బుక్ తీసుకెళ్ళావు కాబట్టి నీ అకౌంట్ నంబర్ నీకు బై హార్ట్ వచ్చినా రాకపోయినా అందులో నీ అకౌంట్ నంబర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అకౌంట్ నంబర్కి వాళ్ళు ఇచ్చిన బాక్సెస్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబరే వేసి మొత్తం బాక్స్లో ఎన్ని నంబర్స్ వస్తాయో అన్ని నంబర్స్ ఒక్కొక్క బాక్స్లో వేసుకోవాలి. తర్వాత ప్లీజ్ పే సెల్ఫ్ అంటే నీ చేతికి డబ్బులు ఇచ్చేయమంటావా, చెక్ రూపంలో ఇవ్వమంటావా అనేది అక్కడ రాయాలి. నీ చేతికే డబ్బులు అవసరం కాబట్టి అక్కడ ప్లీజ్ పే సెల్ఫ్ అనే దగ్గర టిక్ కొట్టాలి. ఫర్ ద పర్పస్ నువ్వు రాసిన బ్లాంక్ చిన్న గీత పెట్టేసి వదిలేసినా పర్వాలేదు. నువ్వు ఎన్ని డబ్బులు విత్డ్రా చేయాలి అనుకుంటున్నావో అనేది రూపీస్ అని ఉంటది. రూపీస్ చివర ఓన్లీ అని ఉంటది. మళ్ళా నువ్వు ఇక్కడ రూపీస్ ఓన్లీ అని రాయక్కలా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎన్ని డబ్బులు విత్డ్రా చేయాలో అక్కడ లెటర్స్ లో రాయాలి, నంబరింగ్ వేయకూడదు. అక్కడ రూపీస్ అని ఇచ్చినప్పుడు నువ్వు అక్షరాల్లోనే రాయాలి. 5,000 అయితే 5,000, 10,000 అయితే 10,000, 5,000, 10,000 అని అక్షరాల్లో రాయాలి. అక్కడ చివర ఓన్లీ అని ఇస్తారు. అక్కడ రూపీస్ అని బ్లాంక్ ఇచ్చినప్పుడు నువ్వు తప్పనిసరిగా అక్షరాలే రాయాలి. బాక్స్ లో మాత్రం నంబరింగ్ వేయాలి. ఈ నంబరింగ్ కి రూపీస్ కి గుర్తుగా ఇది ఉంటది కదా, ఈ వర్టికల్ బారు, అడ్డం బారును, హైఫనును, అది తప్పనిసరిగా రాయాలి. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆర్ ద థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్. ఈ రోజుల్లో ఇంచుమించు అందరూ కనీసం సిగ్నేచర్ చేయడం నేర్చుకుంటున్నారు కాబట్టి, అందులో నువ్వు చదువుకున్నవాడివి కాబట్టి తప్పనిసరిగా అక్కడ నీ సిగ్నేచర్ చేయాలి. ఇది ఒక ఫార్మాట్, విత్డ్రాల్ ఫామ్, ఆంధ్ర బ్యాంక్ విత్డ్రాల్ ఫామ్. చూడండి, ఇది మీకు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్, మళ్ళీ సేమ్ ఇచ్చారు. చూడండి, ఎక్సర్సైజ్ యు ఆర్ మిస్టర్ అహ్మద్ హుస్సేన్. You have a savings bank account in Gandhinagar branch of Andhra Bank. Your account number is 10567234987314. Withdraw an amount of rupees 1,500 by filling the SP withdrawal form. చూడండి, ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చారు. నీకు ఆల్రెడీ పైన డెమాన్స్ట్రేట్ చేసి ఇచ్చారు, చక్కగా నీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు, తర్వాత ఎక్సర్సైజ్ ఇచ్చారు. మీలో చాలా మంది చేయగలరు, క్లాస్ రూమ్స్ లో ఇవి ప్రాక్టీస్ చేస్తారు. ఒకసారి చూడండి రా, ఎవరికి వాళ్ళు 2 minutes చూడండి, 1 minute చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి రా, తుకారాం, రాథోడ్ రాజేష్, ప్రశాంత్ నాయక్, ఇంకా ఉన్నవాళ్ళు చూడండి ఇక్కడ.
ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ విత్డ్రా చేసే వాళ్ళ పేరు అహ్మద్ హుస్సేన్. నీకు ఆంధ్ర బ్యాంక్ గాంధీనగర్ బ్రాంచ్ లో నీకు అకౌంట్ ఉంది, నీ అకౌంట్ నంబర్ ఇచ్చారు. 1500 నిన్ను ఈ ఎస్బి విత్డ్రాల్ ఫామ్ లో 1500 విత్డ్రా చేయమని అడుగుతున్నారు. ఇక్కడ బ్రాంచ్ పేరు ఆల్రెడీ ఇచ్చారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్రాంచ్? గాంధీనగర్ బ్రాంచ్. ఇక్కడ బ్రాంచ్ అన్న దగ్గర గాంధీనగర్ అని రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ అవి ఇవ్వలేదు అనుకో, డేట్ ఇచ్చారు కదా, డేట్ దగ్గర చూడండి, ఈ రోజు డేట్ వేసుకోండి, ఎందుకంటే ఈ రోజు నేర్చుకుంటున్నారు కాబట్టి. ప్లస్ అక్కడ ఇచ్చిన దానిలో డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ రోజు డేట్ వేసుకోండి. తర్వాత అకౌంట్ హోల్డర్స్ నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ దగ్గర మిస్టర్ అహ్మద్ హుస్సేన్. చూడండి, నేను ఇక్కడ ఇండికేటర్ చూపిస్తున్నాను కదా, అక్కడ నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ దగ్గర మిస్టర్ అహ్మద్ హుస్సేన్ లేక అహ్మద్ హుస్సేన్ అని రాసుకోండి. చూడండి, అకౌంట్ నంబర్ అన్న దగ్గర 1056723498732214 అకౌంట్ నంబర్ అని ఉన్న దగ్గర అకౌంట్ నంబర్ వేసేసుకోండి. ఈ అకౌంట్ నంబర్ వేయాలి. యువర్ ప్లీజ్ పే సెల్ఫ్ ఆర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అని అన్న దగ్గర మీరు బ్లాంక్ వదిలేయచ్చు, అక్కడ ఒక చిన్న గీత కొట్టేయండి. ఇక్కడ రూపీస్ అని ఉన్నది కదా, ఇక్కడ 1500 నెంబర్ వేయకూడదు, 1500 అని రాయాలి. 1500 రూపీస్ అని వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి మళ్ళా మీరు ఇక్కడ ఓన్లీ అని కూడా ఉంది కాబట్టి మీరు ఇక్కడ 1500 రూపీస్ ఓన్లీ అని రాయక్కర్లేదు. ఇక్కడ ఆల్రెడీ రూపీస్ ఉంది కాబట్టి 1500 లేక 1500 అని రాస్తారు, అక్షరాల్లో రాస్తారు. తర్వాత ఇక్కడ రూపీస్ అని బాక్స్ ఉంది కదా, రూపీస్ సింబల్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి 1500 అని రాసి ఇలా గీత కొట్టి ఇలా ఒక గీత కొడతారు. తర్వాత సిగ్నేచర్ ఆర్ ద థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, అకౌంట్ హోల్డర్ యొక్క సిగ్నేచర్ చేయాలి. ఎవరు అకౌంట్ హోల్డర్? మిస్టర్ అహ్మద్ హుస్సేన్. నువ్వు మనీ విత్డ్రా చేయటానికి వెళ్ళినప్పుడు ఎవరు అకౌంట్ హోల్డర్ ఎవరైతే వాళ్ళ సిగ్నేచరే ఉండాలి. మనీ విత్డ్రా చేయడానికి వెళ్ళిన వాళ్ళ సిగ్నేచర్ అక్కడ పెట్టకూడదు. ఒకవేళ మీ అమ్మగారు నాన్నగారు అప్లికేషన్ ఫిల్ చేసేసి విత్డ్రాల్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ సిగ్నేచర్ చేసి నీతో పంపిస్తే పాస్బుక్ పట్టుకెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలంతే తప్ప నువ్వు వెళ్ళావు కాబట్టి నీ సిగ్నేచర్ పెట్టకూడదు. ఇక్కడ మిస్టర్ అహ్మద్ హుస్సేన్ అకౌంట్ కాబట్టి అహ్మద్ హుస్సేన్ అని సిగ్నేచర్ చేస్తారు. ఇక్కడ అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మళ్ళా సెల్ఫ్ విత్డ్రాల్ ఉంటుంది, బేరర్ ఉంటుంది, అకౌంట్ పే ఉంటుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, సెల్ఫ్ అంటే మనంతట మనం డబ్బులు విత్డ్రా చేయడానికి వెళ్ళి మన అకౌంట్లో మనమే డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి సెల్ఫ్ అంటారు. బేరర్ అంటే మనకు డబ్బులు తెచ్చిపెట్టమని విత్డ్రాల్ ఫామ్స్ ఫిల్ చేసి మన సిగ్నేచర్ చేసి ఎవరినైనా పంపిస్తే వాళ్ళని బేరర్ అంటారు. అకౌంట్ పే అంటే త్రూ అకౌంట్ నుండి అకౌంట్లోకి వేసేయడాన్ని అకౌంట్ పే అంటారు. దానికి సంబంధించిన 3 ఫార్మాట్లు ఇక్కడ ఇచ్చారు, చూడండి. స్టడీ ద ఫీల్డింగ్ చెక్ అండ్ అటెంప్ట్ ద ఎక్సర్సైజ్ దట్ ఫాలోస్. నేను బయట కూర్చున్నాను, విపరీతంగా చెమటలు పోసొస్తున్నాయి. ఏరా సేవ, ఇప్పుడే లేచావా? ఏంద్రాయ్, పొలానికి ఒక రౌండ్ వేసి వచ్చావా? చూడండి, ఇక్కడ స్టడీ ద ఫీల్డ్ ఇన్ చెక్ అండ్ అటెంప్ట్ ద ఎక్సర్సైజ్ దట్ ఫాలో. ఇక్కడ ఆల్రెడీ ఫిల్ చేసిన చెక్ చూడండి, చూసి మీరు తర్వాత ఉన్న ఎక్సర్సైజ్ మీరు చేయండి అన్నాడు. ఇక్కడ డేట్, పే, ఫలానా వాళ్ళకి పే చేయండి అని ఎన్ని రూపాయలు అక్షరాల్లో రాశారు, ఎన్ని రూపాయలు బాక్స్ లో వేశారు. తర్వాత ఇక్కడ అకౌంట్ నంబర్ వేశారు, ఇక్కడ సిగ్నేచర్ చేశారు. అది చెక్ ని చదవండి అంటున్నారు. తర్వాత ఎక్సర్సైజ్ చేయమన్నారు. చూడండి, అంటే సెల్ఫ్, బేరర్, అకౌంట్ హోల్డర్ 3 ఇచ్చారు కదా. మనం ఇందాక సెల్ఫ్ చూస్తాము, అందులోనే బేరర్ కూడా చూసాము.
బేరర్ అంటే బేరర్ యొక్క సిగ్నేచర్ విత్డ్రాల్ ఫామ్ వెనకాల చేయాలి. ఎవరు వెళ్ళారో డబ్బులు డ్రా చేయడానికి వాళ్ళ యొక్క సిగ్నేచర్ విత్డ్రాల్ ఫామ్ వెనకాల చేయాలి. విత్డ్రాల్ ఫామ్ ముందు మాత్రం అకౌంట్ హోల్డర్ ఎవరైతే వాళ్ళ సిగ్నేచరే ఉంటుంది. ఇక్కడ చూడండి, యువర్ మిస్టర్ జాన్సన్ డిసోజా, యువర్ అకౌంట్ నంబర్ ఈస్ 100029035676. Issued today the crossed check in the name of Mrs. Mary Mohanty for rupees 35,400. Fill in the relevant details and sign the check. Mala use the same format and issue today a bearer check to Miss Shamim Rahman for rupees 6,900 only. Use the same format and drop personally rupees 15,000 today. ఇక్కడ 3 ఇచ్చారు. నువ్వు క్రాస్ చెక్ ని మిస్ మేరీ మొహంతికి 35,400కి ఇష్యూ చేయాలి. ఆ రిలవెంట్ డీటెయిల్స్ ఫిల్ చేసి సైన్ చేయి చెక్ ని. తర్వాత అదే సేమ్ ఫార్మాట్ ని ఉపయోగించి బేరర్ చెక్ మిస్ షమీన్ రెహమాన్ కి 6,000 రూపీస్ కి నువ్వు 6,900 రూపీస్ కి నువ్వు ఇష్యూ చేయాలి. అదే ఫార్మాట్ ని ఉపయోగించి నువ్వే పర్సనల్ గా 15,000 డ్రా చేయాలి. ఫార్మాట్ ఒకటే. ఫస్ట్ దానికి చూడండి, ఫస్ట్ ఏంటి, ఇష్యూ టుడే ద క్రాస్డ్ చెక్ ఇన్ ద నేమ్ ఆఫ్ మిస్సెస్ మేరీ మొహంతి. ఇక్కడ క్రాస్డ్ చెక్ అంటే ఇక్కడ 2 గీతలు కొడతాం ఇలా క్రాస్ గా, దాన్ని క్రాస్డ్ చెక్స్ అంటాం. అది అకౌంట్ హోల్డర్ అకౌంట్ నుండి అకౌంట్ లోకి వేసుకుంటారు వాళ్ళు. అక్కడ ఇక్కడ నువ్వు పే డేట్ మంత్ టుడే అని ఉంది చూడండి. అక్కడ యువర్ మిస్ యువర్ అకౌంట్ ఇష్యూడ్ టుడే ద క్రాస్డ్ చెక్ ఇన్ ద నేమ్ ఆఫ్ మిస్ మేరీ మొహంతి ఫర్ రూపీస్ 35,400. ఇక్కడ చూడండి టుడే అని ఉన్నారు కాబట్టి ఈ రోజు డేట్ వేస్తారు. డేట్ మంత్ ఇయర్ ఫార్మెట్. డేట్ ఈ రోజు డేట్ అంతా 25/05/2021. తర్వాత పే ఎవరికి పే చేయాలి, మిస్సెస్ మేరీ మొహంతి పేరు రాయాలి. ఇక్కడ మిస్సెస్ మేరీ మొహంతి అని రాయాలి. ఇది క్రాస్డ్ చెక్ కాబట్టి ఇక్కడ 2 గీతలు కొట్టాలి. తర్వాత ఇక్కడ రూపీస్ అని ఇచ్చిన దగ్గర మీరు అక్షరాల్లో రాయాలి. ఏది రాస్తారు, 35,400 అని రాస్తారు. ఇక్కడ 35 ఫర్ రూపీస్ 35,400 ఓన్లీ అని రాయాలి. 35,400 ఓన్లీ అని రాయాలి. ఇక్కడ దీనిలో 35,400 నెంబర్ వేసి ఇట్లా గీత కొట్టాలి. తర్వాత అకౌంట్ నంబరు, ఎవరి అకౌంట్ నంబరు, మీ అకౌంట్ నంబర్ రాయాలి. ఎందుకంటే మీ అకౌంట్ నుండి ఆ డబ్బులు విత్డ్రా అవుతున్నాయి కాబట్టి. మీ అకౌంట్ నంబర్ ఆల్రెడీ ఇచ్చాడు, 100029035676. ఇక్కడ రాస్తారు అదే మ్యాటర్, 100029035676 అని రాస్తారు. తర్వాత మళ్ళా ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఎవరు సిగ్నేచర్ చేస్తారు, నువ్వు చెక్ ఇష్యూ చేసావు కాబట్టి నీ పేరే రాసుకోవాలి. ఇక్కడ ఎవరి పేరు మీద చెక్లు ఇష్యూ చేయమంటున్నారు, ఇక్కడ నీ పేరు మిస్ జాన్సన్ డిసౌజా అని ఇక్కడ చెప్పారు. నీ పేరు అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పేరు, ఇక్కడ జాన్సన్ డిసౌజా అని సిగ్నేచర్ చేయాలి. నువ్వు ఏదైనా నీ స్టాంప్ ప్యాడ్ ఏమైనా ఉంటే నీ పర్సనల్ స్టాంప్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇదే ఫార్మాట్ ను ఉపయోగించి యూజ్ ద సేమ్ ఫార్మాట్ అండ్ ఇష్యూ టుడే ఏ బేరర్ చెక్ టు షమీం రెహమాన్ ఫర్ రూపీస్ 6,900 ఉంది. బేరర్ చెక్ అంటే చూడండి, ఇక్కడ బేరర్ చెక్ అంటే పేరు మీదే ఉంటది, లేకపోతే టు సెల్ఫ్ అని రాస్తారు. ఇక్కడ బేరర్ చెక్ అంటే టు సెల్ఫ్ అని రాయాలి, పేరు రాయకూడదు, టు సెల్ఫ్ అని రాయాలి. ఇక్కడ డేటు ఈ రోజు డేట్ వేసుకుంటారు. ఇక్కడ పే దగ్గర టు సెల్ఫ్ అని రాస్తారు. ఇక్కడ రూపీస్ దగ్గర 6,900 ఓన్లీ అని రాస్తారు. 6,900 ఓన్లీ. ఇక్కడ 6,900 నంబర్ వేసి నంబర్ రూపీస్ వేసే సింబల్ వేస్తారు. ఇక్కడ అకౌంట్ నంబరు, నువ్వు ఏ అకౌంట్ నుండి మనీకి చెక్ రాస్తావు ఈ అకౌంట్ నెంబరే వేస్తారు. 100029035696 అనే రాస్తారు. తర్వాత ఇక్కడ మాత్రము ఇక్కడ సిగ్నేచర్ దగ్గర ఈ డిసౌజా, ఎందుకంటే నీవు డిసౌజావి, జాన్సన్ డిసౌజా అని, సో జాన్సన్ డిసౌజా అని సిగ్నేచర్ చేస్తావు. కానీ చెక్ వెనకాల మాత్రం ఎవరు పట్టుకెళ్లారో బేరరు, అంటే
ఈ షమీన్ రెహమాన్ ఉన్నారు కదా, మిస్ షమీన్ రెహమాన్ పేరు రాసి బ్యాంక్ వెళ్తే డబ్బులు విత్డ్రా అవుతాయి. ఓకేనా? ఇక్కడ సెల్ఫ్ టు సెల్ఫ్ అని రాయాలి. టు సెల్ఫ్ అని రాయాలి. నీకు కావాలి కాబట్టి ఆ డబ్బులు నీకు. కాకపోతే నువ్వు రెహమాన్ పంపిస్తున్నావు, ఎవరు? షమీం రెహమాన్ పంపిస్తున్నావు. ఆ షమీం రెహమాన్ వెనక సిగ్నేచర్ చేసుకుని డేట్ వేస్తారు. ఇంకా ఇదే ఫామ్ ను ఉపయోగించి యూజ్ ద సేమ్ ఫార్మేట్ అండ్ డ్రా పర్సనల్లీ ₹15,000. నువ్వు 15,000 రూపీస్ విత్డ్రా చేసుకోవాలి ఇదే ఫార్మేట్ ను ఉపయోగించి. డేట్ ఈ రోజు డేట్ వేస్తావు. డే మంత్ ఇయర్ ఫార్మేట్ లో ఉంది. 25/05/2021 పే. ఇక్కడ కూడా నువ్వు సెల్ఫ్ అని రాసుకుంటావు, నీ పేరు రాసుకుంటావు. విత్డ్రా ఎంత మనీ విత్డ్రా చేయమన్నారు? 15,000 ఓన్లీ అని ఇక్కడ రాసుకుంటావు. ఇక్కడ 15,000 15,000 నెంబర్ వేసి ఇలా గీత కొడతావు. ఇక్కడ అకౌంట్ నెంబర్ మళ్ళా డిసౌజా అకౌంట్ నెంబర్, నువ్వు డిసౌజావే కదా, నీ అకౌంట్ నెంబర్ 100029025676 అనే నెంబర్ ఇక్కడ వేసుకుంటావు. ఇక్కడ నీ సిగ్నేచరే చేసుకుంటావు. డిసౌజా సిగ్నేచరే, జాన్సన్ డిసౌజా సిగ్నేచరే చేసుకుంటావు. చెక్ వెనకాల కూడా నీ సిగ్నేచరే చేసుకుని నీ ఆ రోజు డేట్, ఈ రోజు డేట్, ఇక్కడ ఏ డేట్ వేసావో ఆ డేటే వేసి బ్యాంక్ వెళ్తే నీకు డబ్బులు ఇస్తారు. ఓకేనా? ఇక్కడ డిపాజిటింగ్ మనీ, మనీ డిపాజిట్ చేయడం ఎలాగా? మనీ డిపాజిట్ చేయడం ఎలాగా చూడండి. When you deposit money in the savings bank account, you have to take a savings bank account pay slip and enter the details. The slip has two parts. The similar one is called the counterfoil, which is returned to you as a record after the transaction is completed. The longer slip is returned by the bank. If the deposit is made through a check or DD, the details are to be entered in the pay-in slip. Pay-in slip అంటే నువ్వు బ్యాంక్ కి డబ్బులు డిపాజిట్ చేయటానికి వెళ్ళినప్పుడు ఫిల్ చేసే ఫామ్ ని పే-ఇన్ స్లిప్ అని అంటారు. అదే డిపాజిట్ ఫామ్ అన్నమాట. ఈ డిపాజిట్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి అనేది మీకు చెప్తున్నారు. When you deposit money in the savings bank account, you have to take a savings bank account pay-in slip. నీ సేవింగ్స్ అకౌంట్ లో నువ్వు డబ్బులు డిపాజిట్ చేయాలి అనుకుంటే నువ్వు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పే-ఇన్ స్లిప్ అని వేరుగా ఉంటుంది. దాన్ని ఆ పే-ఇన్ స్లిప్ అని తీసుకుని నువ్వు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ స్లిప్ లో 2 పార్ట్లు ఉంటాయి. ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ మన చేతికి వచ్చే పార్ట్. దీనికి ఒక పక్కన ఇంకో చిన్న ఫామ్ ఉంటుంది, అది కౌంటర్ ఫాయిల్ అని అంటారు దాన్ని. ఇది ఒరిజినల్ ఫామ్, ఈ పక్కన కౌంటర్ ఫాయిల్. నువ్వు ఇది డిపాజిట్ చేసినప్పుడు ఇందులో ఉన్న డీటెయిల్స్ కౌంటర్ ఫాయిల్ లో కూడా, ఈ ప్రక్కన అటాచ్ చేసిన కౌంటర్ ఫాయిల్ లో కూడా ఫిల్ చేస్తావు. నీ సిగ్నేచర్ చేస్తావు. చేసినప్పుడు ఇక్కడ ఈ ఫామ్ ని బ్యాంక్ వాళ్ళు ఉంచేసుకుంటారు. ఈ కౌంటర్ ఫాయిల్ మీద వాళ్ళు స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి నీకు ఇస్తారు. ఫ్యూచర్ లో నీ డబ్బులు కానీ నీకు డిపాజిట్ అవ్వకపోతే ఆ కౌంటర్ ఫాయిల్ పట్టుకుని బ్యాంక్ వెళ్ళి ట్రాన్సాక్షన్ అవ్వలేదండి అని చెప్పుకుంటావు. లేదా నువ్వు ఇందులో పే-ఇన్ స్లిప్ లో డబ్బులు పే చేసావని తెలియడానికి, నీకు గుర్తుగా ఉండడానికి, లేకపోతే ఏదైనా తర్వాత ట్రాన్సాక్షన్స్ కోసం నువ్వు ఆ పే-ఇన్ స్లిప్ ని